చంద్రబాబు గారు దావోస్లో లోకేష్ గురించి మాట్లాడిన మాటలు, అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు నా సోదర సమానుడైనటువంటి లోకేష్కి అభినందనలు. ఈ మొత్తం వ్యవహారం చూస్తే అట్లాగే పత్రికలు టీవీలలో లోకేష్కి సంబంధించిన అభినందనలు, అభిమానాలతో కూడినటువంటి అడ్వర్టైజ్మెంట్లు, ఇవన్నీ కలిపి టోటల్గా చూసినప్పుడు నారా లోకేష్ శకం ఆరంభమైపోయింది. సరే, మంత్రిగా శకం, పార్టీకి సంబంధించిన నాయకుడిగా శకం, ఇదంతా కాదు. ఇక తెలుగుదేశం పార్టీని నడిపించబోయేది నారా లోకేష్, భవిష్యత్ ముఖ్యమంత్రి నారా లోకేష్. దీనికి అంగీకరించి తీరాలి. అది పవన్ కళ్యాణ్ అయినా లేదా కూటమిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అయినా. అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ మానసికంగా సంసిద్ధమైపోయినాయి. నారా లోకేష్ నాట్ డిప్యూటీ సీఎం, డైరెక్ట్ సీఎంగానే ఉండాలన్నటువంటి కోరిక బలంగా వచ్చింది. దానికి రీజన్ ఏంటి అంటే, ఇంతకుముందే నేను చెప్పినట్టుగా కేటీఆర్ లాగానో రాహుల్ గాంధీ లాగానో అవకాశాలు ఉన్నప్పుడు వదులుకునే, అవకాశం వెళ్ళిపోయాక వెతుక్కునేటటువంటి పరిస్థితి రాకూడదు అన్నటువంటి రూట్లో చాలా సీరియస్గా ప్లాన్ చేస్తున్నారు. ఏ క్షణంలోనైనా నారా లోకేష్ ముఖ్యమంత్రిగా ఇప్పటికిప్పుడు కాకపోవచ్చు, కానీ ఈ 5 ఏళ్లలోనే అయితే ఆశ్చర్యపోనక్కర్లేదు.